ఈ క్యామోఫ్లాగ్ ఇంకా మనం ఊసరవెల్లిలో కూడా చూడవచ్చు. ఊసరవెల్లి కూడా అది పరిసరాల్లో కలిసిపోయే విధంగా శరీర రంగులు మార్చుకోవడం జరుగుతుంది. ముదురు ఆకుపచ్చగా ఉన్నటువంటి చెట్లు ఉన్నట్లయితే శరీరాన్ని ముదురు ఆకుపచ్చ రంగులో మార్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లేత పసుపు రంగులో ఉన్నటువంటి చెట్లు ఉన్నట్లయితే ఆ లేత పసుపు రంగు తగినట్లుగా శరీరాన్ని రంగును మార్చుకోవడం జరుగుతుంది. సో అది ఆ విధంగా రంగులు మార్చుకోవడం అనేది కూడా దాంట్లో మనకి క్యామోఫ్లాగ్ అని చెప్పవచ్చు. అది మభ్యపెట్టడం అని చెప్పడం జరుగుతుంది. అది శత్రుజీవుల నుంచి రక్షించుకోవడానికి అది చూపించేటటువంటి ఒక అనుకూలనం. ఇంకా మనకి క్యామోఫ్లాగ్ తీసుకున్నట్లయితే మనకి బార్డర్లో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు, వాళ్ళు కూడా వాళ్ళు ధరించేటటువంటి దుస్తులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉపయోగించేటటువంటి వాహనాలు, జీపులు, కార్లు తీసుకున్నట్లయితే వాటికి కూడా వాళ్ళు అదే రకమైనటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి రంగులతో కలిసిపోయే విధమైనటువంటి ఆ రంగులు, ఆ యూనిఫామ్ వాళ్ళు వేసుకోవటం, తర్వాత వాళ్ళు ఉపయోగించేటటువంటి వాహనాలకు కూడా అదే పరిసరాల్లో రంగులు కలిసిపోయేటట్లుగా వాళ్ళు ఆ కలర్స్ను ఉపయోగించడం వల్ల శత్రువులకి ఈ సైనికులు ఎక్కడున్నారో అనేటటువంటి విషయాన్ని వాళ్ళకు కనిపించకుండా వాళ్ళు మభ్యపెట్టడం జరుగుతుందండి. సో ఇది కూడా ఒక రకమైనటువంటి క్యామోఫ్లాగ్ అని చెప్పవచ్చు. సో ఇలాంటి క్యామోఫ్లాగ్కి సంబంధించినటువంటి జంతువులు మీరు కూడా చూసినట్లయితే ఒకసారి వాటికి సంబంధించినటువంటి విషయాలని గుర్తు చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.